గైస్, మనం పుట్టిన టైంకి మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూ తిరుగుతున్న ప్లానెట్స్ అనేవి ఏ డైరెక్షన్లో ఉంది అంటే ముఖ్యంగా విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ప్లానెట్స్ అనేది ఒక చార్ట్లో చూపించే మెథడ్ మన దగ్గర ఉంది అని మీకు తెలుసా? అంటే ఎప్పుడు సన్ చుట్టూ తిరిగే మన ప్లానెట్స్ పర్టికులర్ టైంకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి అని విజువల్గా చూపించే మెథడ్ మన దగ్గర ఉంది. దాన్నే మనం బర్త్ చార్ట్ అని పిలుస్తాం. కొందరు కుండలి చార్ట్ అంటారు అండ్ కొంతమంది జాతక చక్రం, రాశి చక్రం అని కూడా అంటారు. ఈ వీడియోలో అసలు బర్త్ చార్ట్ అనేది ఎలా డిజైన్ చేస్తారు అండ్ మన బర్త్ చార్ట్ని మనం ఎలా రీడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మన సోలార్ సిస్టంలో ఉన్న 9 ప్లానెట్స్ అండ్ మన వేదిక్ ఆస్ట్రానమీలో చెప్పబడే నవగ్రహాలకి డిఫరెన్స్ తెలుసుకుందాం. మన సోలార్ సిస్టంలో మన సన్ చుట్టూ తిరిగేవి 9 ప్లానెట్స్. అవేంటి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. అండ్ వీటిలో చివరి 3 గ్రహాలు అయిన యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో యొక్క ప్రభావం అనేది మన ఎర్త్ పైన అంతగా చూపించదు. బికాజ్ ఆఫ్ మన ఎర్త్కి వాటికి ఉన్న డిస్టెన్స్ వల్ల అవ్వచ్చు, లేదా మన సూర్యమండలంలో అవి చివరిగా ఉండడం వల్ల మన సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది వాటిపైన తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క ప్రభావం అనేది డైరెక్ట్గా ఎర్త్ పైన చూపించదు అంతగా. కాబట్టి ఆ చివరి 3 గ్రహాలు మన నవగ్రహాల్లో ఇంక్లూడ్ చేయరు. ఇప్పుడు మనకి మిగిలేవి 6 ప్లానెట్స్. ఇవి మన ఎర్త్ పైన ప్రభావం చూపిస్తాయి. కానీ వీటిలో కూడా మనం ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా వాటిని స్టడీ చేస్తున్నాం కదా, అంటే ఎర్త్ పైన వాటి ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తున్నాం. కాబట్టి మనకి మిగిలేవి 5 ప్లానెట్సే. ఈ 5 ప్లానెట్స్ అనేవి మన ఎర్త్ పైన ప్రభావం చూపిస్తాయి. అవి మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ అండ్ శాటర్న్. వీటితో పాటు మన సన్ అండ్ మూన్ కూడా మన ఎర్త్ పైన ప్రభావం చూపిస్తాయి. బికాజ్ ఆఫ్ అవి మన ఎర్త్కి క్లోజెస్ట్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి. సో ఫైనల్గా 7 ప్లానెట్స్ అనేవి మన ఎర్త్ పైన ప్రభావం చూపిస్తాయి. కాకపోతే ఇవి ఫిజికల్ ప్లానెట్స్. వీటితో పాటు రాహు, కేతు అనే 2 ఎంటిటీస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మన ఎర్త్ మన సన్ చుట్టూ తిరిగే ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ ఆర్బిట్ని మనం ఎక్లిప్టిక్ ప్లేన్ అని పిలుస్తాం. అండ్ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్లో నార్దర్న్ సైడ్ని రాహు అని, సౌదర్న్ సైడ్ని కేతు అని పిలుస్తారు. అండ్ ఈ రాహు, కేతు అనేవి మనకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయో ప్రిడిక్షన్ చేయడానికి పనికొస్తాయి. సో ఫైనల్గా మన నవగ్రహాలు అంటే ముందుగా మన సోలార్ సిస్టంలో మన ఎర్త్ పైన ప్రభావం చూపించేవి 5 ప్లానెట్స్. అవి మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ అండ్ శాటర్న్. వీటితో పాటు మన సన్ అండ్ మూన్ ప్లస్ నార్దర్న్ ఎక్లిప్టిక్ అండ్ సౌదర్న్ ఎక్లిప్టిక్. వీటిని నవగ్రహాలు అని పిలుస్తారు. వీటిని తెలుగులో చూసుకున్నట్లయితే బుధుడు, శుక్రుడు, మంగళ, బృహస్పతి, శని, సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు అని పిలుస్తారు. వీటినే నవగ్రహాలు అని అంటారు మన వేదిక్ ఆస్ట్రానమీలో. అలానే పార్ట్ 4 వీడియోలో మన ఎర్త్ చుట్టూరుగా ఉన్న 360 డిగ్రీస్లో ఉన్న స్టార్స్ని 12 డివిజన్స్గా డివైడ్ చేసుకుని వాటికి 12 నేమ్స్ పెట్టుకున్నాం కదా. అవే మేష, వృషభ, మిథున, కర్క, సింహ అని. అండ్ వాటిని రాసులు అని పిలుస్తాం. అండ్ ఇప్పుడు ఈ మన సన్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ అనేవి పర్టికులర్ టైంకి ఏ రాశిలో ఉన్నది అనేది ఎలా చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మన నవగ్రహాలు అనేవి ఎప్పుడు వాటి యొక్క డైరెక్షన్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ మూన్ అనేది మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి డైరెక్షన్ అనేది ఎప్పుడూ ఫిక్స్డ్గా ఉండదు. సో ఒక చైల్డ్ పుట్టిన టైంకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నప్పుడు ఒక చైల్డ్ మన ఎర్త్ పైన పుట్టినట్లయితే అప్పుడు మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనం 360 డిగ్రీస్లో 12 డివిజన్స్గా డివైడ్ చేసుకున్నాం. అవే 12 రాశులు అని పిలుచుకున్నాం కదా. అవేంటి? మేష, వృషభ, మిథున, కర్క అవి. సో వీటిలో ఏ రాశిలో చూస్తే ఏ గ్రహం కనిపిస్తుంది అంటే ఫస్ట్ మిథున రాశిలో శాటర్న్ కనిపిస్తుంది మనకి. తర్వాత సింహ రాశిలోని జూపిటర్ అండ్ దాని తర్వాత తులా రాశిలోని మూన్ అండ్ వృశ్చిక రాశిలోని సన్ అండ్ ధను రాశిలోని మనకి వీనస్ అండ్ మెర్క్యూరీ అండ్ ఫైనల్గా కుంభరాశిలో మార్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నవగ్రహాలు అనేవి డిఫరెంట్ రాసుల్లో కనిపిస్తున్నాయి. అండ్ దీన్నే మనం ఒక చార్ట్లో చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్నే మనం బర్త్ చార్ట్ అని పిలుస్తాం. వీటిలో ఆ 12 రాశులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం 1 to 12 అనే నెంబర్స్తో రిప్రజెంటేషన్ చేసుకున్నాం.
అంటే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వీటిని 1, 2, 3 అలా మీనరాశి వరకు 12 నెంబర్తో వీటిలో ఏ గ్రహం ఏ రాశిలో ఉంది అని. అనే బర్త్ చార్ట్ని మనం డిఫరెంట్ టైప్స్లో కూడా చూడొచ్చు కొన్ని చోట్ల. అవి భారతదేశంలో వాళ్ళ యొక్క కల్చర్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకునే మెథడ్ ఉంటుంది. బట్ ఎక్కడైనా కూడా 1 to 12 రాశులే ఉంటాయి. అవి 1 to 12 నెంబర్స్తోనే రిప్రజెంటేషన్ చేస్తారు అండ్ వాటిలో గ్రహాల యొక్క పేర్లు రాస్తారు. సో ఎక్కడ చూసినా ఈ 12 రాశులే ఉంటాయి, అవే నవగ్రహాలు ఉంటాయి. అండ్ వీటిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మూన్ ఏ రాశిలో ఉందో అదే జన్మరాశి అంటారు. అంటే ఈ ఎగ్జాంపుల్లో 7 విచ్ ఈస్ తులరాశి, అది జన్మరాశి అంటాం. ఈ వీడియోతో మనం వేదిక్ ఆస్ట్రానమీలో మన బర్త్ చార్ట్ని ఎలా రీడ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్రెడీ మనం వేదిక్ ఆస్ట్రానమీ సిరీస్లో నక్షత్రాలు, రాసులు, మూన్ ఫేసెస్ కోసం ఆల్రెడీ వీడియోస్ చేసాం. వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి.